దగ్గుబాటి ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఫోన్ ఆడియో లీక్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుబాటి కామెంట్స్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. ఎమ్మెల్యే ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దగ్గుబాటి బ్యానర్లు చించివేస్తూ రచ్చ చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న ఫ్యాన్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దగ్గుబాటి ఆఫీసులో లేరని సిబ్బంది చెప్పడంతో ఆఫీస్ ముందు బైఠాయించారు. వార్ 2 విడుదల సందర్భంగా స్పెషల్ షోకు ధనుంజయ నాయుడు దగ్గుబాటిని ఆహ్వానించారు. దీంతో ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే రెచ్చిపోయారు. వార్ 2 సినిమా ఆడదంటూ పదే పదే చెప్పిన దగ్గుబాటి ప్రసాద్ ఎన్టీఆర్ ను దారుణంగా దూషించారు. ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వమంటూ హెచ్చరించారు. అనంతపురంలో వార్ 2 నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే బూత్ పురాణం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే ఆడియోలో ఏం మాట్లాడారో ఒకసారి ఇప్పుడు చూద్దాం. జైలు ముందు పెట్టించావు మనమేం మామూలుగా వచ్చినాడన్నా సినిమాల్లో మన త్రివేణినా సరే నేను వస్తున్నాను. సరేనా ఉంటానా. సీట్లు పెట్టిస్తావు లేదప్పా నాన్న ఏనా నువ్వు అట్లా అంటావునా? 10 సీట్లు పెట్టించు. అంటే మన అశోక్ తీసుకున్నా ఆల్రెడీ. అదేనన్నా ఇది మన అశోక్ తీసుకున్నాను ఆల్రెడీ. ఎన్ని 16 అంటే 16 పెట్టించేసినాను అప్పుడే. వస్తున్నా చూడు. మాకి ఎట్లా పోతారు అంట. నిన్న లోకేష్ సార్ ఇబ్బంది పెడితే లోకేష్ సార్ మాట్లాడితే ఎట్లా పోతారు మాకు? మీరు ముందు నుంచి కూలికి పోండి. పోతాను అప్పయ్యా ఆ సినిమా కాలుస్తాము, నువ్వు వేపించుకో. మనమేం సినిమా మనకు సంబంధం ఏం లేనా? నువ్వు ఎట్లా వేపిస్తావయ్యా? మనమేం నేర్పిస్తామా కానా? ఆ రీలు రాదు ఎట్లా వేపిస్తావా? మనమేముంది మనం సినిమా చూసాను. లేదు అసలు రాదు చూడు. మనం ఏముంది మనం సినిమా నా పర్మిషన్ లేకుండా ఎట్లా వేపిస్తారు అంట. నువ్వేనా నువ్వునా కాదు నిన్ను అడుక్కొని ఏం చేస్తామన్నా? ఎట్లా వేపిస్తారు నా పర్మిషన్ లేకుండా? వాళ్ళతో డాన్స్ చేస్తారా మీరు? సినిమా చూడండి చూద్దాం, సమస్య లేదు. సినిమా రానిను. తన ఆడియో వైరల్ కావడంతో స్పందించిన దగ్గుబాటి ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఆడియో బయటకు వచ్చిందన్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి. సొంత పార్టీ నేతలే తన ఇమేజ్ ను డామేజ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. దగ్గుబాటి సారీ చెప్పినా ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడా తగ్గటం లేదు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా గానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా గానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడే నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరన్నా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం జరుగుతుందని చెప్పేసి